అందరికీ నమస్కారం. ఈరోజు నా అన్వేషణ ఆ పర్సన్ అన్వేష అతను అరెస్ట్ చేశారన్నా అంటూ నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి ఫస్ట్ ఇమేజ్ ఇది. అసలు నేను క్రాస్ చెక్ కూడా చేయలే. ఇమీడియట్గా తనకి వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఏంటంటే, లేదండి ఇది ఏఐ ఇమేజ్ అండి అన్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్. అయ్యో అవునా, అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదన్నా, వాడు ఇప్పటికీ మారలేదన్నా అని చెప్పేసి వాళ్ళ మెసేజ్. దెన్ ఇక నేను క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో బాబా ఇది కదా న్యూస్ అంటే అనిపించింది. గరికపాటి గారికి పద్మశ్రీ పురస్కారం లభించింది, అవునా? దెన్ వీరికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలే ఉంటాయి ఇటువంటి వారికి. ఇప్పుడు వాళ్ళ టీం ఎంటర్ అయింది. ఏమని ఎంటర్ అయింది? గరికపాటి గారికి, గురువు గారికి అసలు సంబంధం లేని ఒక విషయంలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఈయన ఇన్వాల్వ్ చేసి కొంతమంది నానా రకాలుగా యాగి చేస్తున్నారు. వారందరూ త్వరలో నోటీసులు వెళ్తాయి, వారందరి మీద కూడా లీగల్గా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు ఉద్దేశించన్నారు? అన్వేషణి. అతనే కదా ఘోర నీచగా మాట్లాడింది. సో పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి అఫీషియల్ కనుక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ కనుక రాస్తే, ఏంటి అని చెప్పేసి మొత్తం ప్రూఫ్లు కనుక యాడ్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు. విదేశాలలో ఇంటర్పోల్ అని చెప్పేసి సెపరేట్ వింగ్ అనేది ఉంటుంది. మన దగ్గర సిబిఐని ఇంటర్పోల్ అన్నట్టు, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అన్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మొత్తం అన్ని దేశాలను ఇంటర్పోల్కి పంపిస్తారు. ఏమని? పలానా వాడు ఎంత గలీస్తనంగా, ఎంత రోతతనంగా, ఎంత బూతులతో దారుణంగా ఒక మనిషిని అన్నాడు. అండ్ ఏకంగా కోట్ల మంది పూజించే, ఆరాధించే సీతాదేవిని అసలు టచ్ చేయడం కూడా భయపడతారు ఆమెని. అటువంటి ఆమె విషయంలో ఏకంగా రేప్ జరిగిందంటూ, ఆమె ఏ జీన్స్ వేసుకుంటే రేప్ జరిగిందంటూ కారుపోతలు, పిచ్చికోతలు, అన్య మతస్థుడైనటువంటి వాడు కూడా ఇంత దారుణం కూయాడు. ఇతను హిందువా కదా డౌట్ అనమాట. ఆ రకం కూశాడు. ఓకే, లెట్ ఇట్ బి. తర్వాత ద్రౌపది గారికి సంబంధించి కేచుకుడు కానీ, సైంధవుడు కానీ ఎక్కడ కూడా ఆమెను ఏమి చేయలేకపోయారు కదా. అది తెలియకుండా అది వాగేశాడు. నాకు తెలిసి ఇతను హిందువు అయితే కాదు, అన్య మతస్థుడు కాబట్టి ఈ రకంగా అడ్డదిడ్డం ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఓకే, లెట్ ఇట్ బి. సో విషయం ఏంటి? ఇతనికి సంబంధించి సీతాదేవిని, ద్రౌపది దేవిని ఎవరు అత్యాచారం చేశారంటూ ఘోరంగా మాట్లాడుతూ, ఎప్పుడైనా అమ్మాయిలకు సంబంధించేసి ఏ పనులు మీరు గొడ్లెప్పుకొని తిరగండి అంటూ అసలు గలీస్తనంగా, రోతతనంగా. నేను వెనకాల పెట్టినవి కూడా ఏంటంటే, నిన్న అతనికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, ఈ రోజుకి అతను ఉన్న సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు కౌంట్ చెక్ చేస్తే తగ్గుతుంది. సో ఇంకా తగ్గాలి. ఏ రకం తగ్గాలి అన్నప్పుడు, ఒక బిచ్చగాడికి కానీ బంగారు పాత్ర దొరికితే దానిలో అడుక్కున్నట్టు ఇతను ఏం చేస్తున్నాడు? ఫాలోవర్, సబ్స్క్రైబర్ పెరుగుతుంటే అతను పెరుగుతున్న వారికి తగ్గట్టు గొప్పగా ఉండాల్సింది పోయి ఇంకా రోతగా గలీస్తనంగా మారుతున్నాడు. అంటే అడుక్కునేవాడికి వచ్చేసి అడుక్కోవడం తప్ప వేరే తెలియదు అన్నట్టు, బూతులు వచ్చిన వాడికి ఆ గలీస్తనం మైండ్లో ఉన్నటువంటి వాడికి అది తప్ప వేరే తెలియదు అన్నట్టు ఇతను బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో గరికపాటి గారి టీం కానీ, అండ్ వైజాగ్లో గోపాలపురం అక్కడ కేసు నమోదైంది. విహెచ్పి కేసు పెట్టున్నారు. జస్ట్ ఇందాక కాసేపు క్రితమే ఖమ్మం అర్బన్లో ఇంకో అతను కేసు పెట్టున్నారు. వీళ్ళు పెట్టిన 2 కేసులలో కూడా అతను ఎంత నీచంగా ఘోరంగా హిందూ దేవతలని, హిందూ స్త్రీలని, అదేవిధంగా గరికపాటి గారికి సంబంధించేసి ఎంత ఘోరంగా మాట్లాడింది మొత్తం ప్రూఫ్లు సహా పెట్టారు. సో అక్కడ కేసు ఫైల్ అయింది, ఇక్కడ కేసు ఫైల్ అయింది, మగడలో వేరే చోట కేసు ఫైల్ చేస్తుంటున్నారు. ఈలోపు గరికపాటి గారి టీం ఎంటర్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా క్లబ్ చేసి ఒక చోట కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సిబిఐ దాకా వెళ్ళింది. సిబిఐ దాకా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్పోల్కి అప్ చెప్తారు. దెన్ ఇతను ఎక్కడ ఉన్నాడు, ప్రెసిడెంట్ బ్యాంక్ ఎక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడు, ఖచ్చితంగా పట్టుకుంటారు, ఇండియాకి అప్పు చెప్తారు. నీరవ్ మోడీ, మోగిల్ చోక్సీ లాంటి వాళ్ళు అయితే వేల కోట్లు ఉన్నాయి, అండ్ ట్యాగేసి వెళ్ళినా సరే అక్కడ బిజినెస్గా దర్జాగా ఉంటున్నారు. అది ఫైనాన్షియల్గా. ఇతను వచ్చేసి ఏంటి, సెంటిమెంటల్, కల్చరల్, ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు అసలు ఇంక ఇతను టార్గెట్ చేసిన అవకాశమే లేదురా బాబు అన్నట్టుగా అతని బిహేవియర్ ఉంది కాబట్టి అతను పట్టుకొచ్చేస్తారు. వైసీపీ హయాంలో జడ్జిని అనరాని మాట్లాడుతూ కొంతమంది చేశారు. అందులో పంచ ప్రభాకర్ ఒక క్యాండిడేట్ ఉండే, అతను కూటమి ప్రభుత్వం వచ్చాక ఘోరంగా వైసీపీ మీద పడ్డాడు. మరలా రివర్స్లో తిడతా స్టార్ట్ చేశాడు. బట్ వైసీపీ ఉన్నప్పుడు జడ్జిలను అనరాని మాట్లాడినాడు, రకరకాలు చేశాడు. అతను పట్టరావాలి. జడ్జిలు కూడా అడిగారు, ఏంటి అతను పట్టరారా మీరు అని చెప్పేసి. బట్ వీళ్ళు ఏమన్నారు, రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి అది ఇది అన్నారు. ఎందుకంటే అతను సిటిజన్, వాళ్ళని అప్పచెప్పాలంటే కష్టం. దట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది రెగ్యులర్గా నార్మల్గా అన్నదానికి డిఫరెన్స్ ఉండేది. అక్కడ వాళ్ళకి వాక్ స్వాతంత్రం. అది మనకు వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు ఇతను ఇండియా సిటిజనే కదా అన్వేషు, అండ్ మోర్ ఓవర్ అతని పాస్పోర్ట్ ఇండియాదే కదా. చెప్పుకుంటూ పోయినప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు, ఇంటర్పోల్కి సమాచారం ఇచ్చేసి అతను మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అప్పచెప్పి ఇలా చేయొచ్చు. ఇలా చెప్పుకుంటే ప్రజెంట్ అతని దగ్గర వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నారు. సో
వాళ్ళకి సంబంధించిన కానీ ఇతనికి సంబంధించి కానీ ఫోన్ ట్రేస్ చేసినా ఎక్కడంటే లొకేషన్ మొత్తం వచ్చేసింది. సో అంతిమంగా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేశాడు, అతని జీవితాన్ని రిస్క్లో పెట్టేసుకున్నాడు, వచ్చినటువంటి వైభోగాన్ని కాలదనుకున్నాడు. లక్షల్లో ఫాలోవర్ అన్సబ్స్క్రైబ్ అవుతూ వెళ్తున్న విధానం కనుక చూస్తూ పోతుంటే అతను మార్పు రాకపోగా ఇంకా ఘోరంగా తయారవుతూనే ఉన్నాడు, ఘోరంగా మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఇటువంటి వారిని అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అని కనుక సిబిఐ కనుక డిసైడ్ అయినా, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినా, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అఫీషియల్స్ డిసైడ్ అయినా గట్టిగా ఎఫర్ట్స్ పెడతారు, అతను ఇండియా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలైతే వేస్తారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇలా వేరే దేశాల్లో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలా ఇతను కూడా తీసుకురావడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం, క్షమించి వదిలేస్తారా లేదన్నప్పుడు తీసుకొచ్చి లోపలేస్తారా? మీరేమంటారు? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అన్సబ్స్క్రైబ్ అవ్వట్లేదు? ఇంకా అతను ఫాలో అయిన వాళ్ళు ఎవరైతున్నారు ఎందుకు అన్ఫాలో అవ్వట్లేదు? మీలో ఇంకా అతను అన్ఫాలో అవ్వని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉన్నారా? కింద కామెంట్లో తెలియచేయండి. అంతిమంగా మరలా చెప్తున్నా, పశ్చాత్తాపం అన్నప్పుడు ఎలా ఉండాలంటే, ఆ పశ్చాత్తాపం నుంచి ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, ఆ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే మన శివాజీలో వచ్చింది ఆ పశ్చాత్తాపం. తను ఏం చెప్పాలనుకున్నాడు, ఎక్కడ నోరు జారాడు, దాని నుంచి అలా మరలా సరి చేసుకుని బయటకు వచ్చాడు. ఆయన సరే వదలలేదు, ఇక్కడ మహిళా కమిషన్ రిమైనింగ్ వదల అగైన్ అండ్ అగైన్ మరలా చెప్పాల్సి చెప్పాడు. కూల్, ఇప్పుడు సొసైటీ మొత్తం అతనిగా సపోర్ట్. బట్ మహిళా కమిషన్ మరి ఈ అన్వేష్ విషయంలో వాళ్ళు కూడా వాళ్ళకి అడిగేసి ఆడవాళ్ళు మీరు బట్టలు ఎక్కువ తిరగండి, మాకు కావాల్సింది అదే, మేము మిమ్మల్ని చూస్తాం అన్నటువంటి మాటలు కానీ, అండ్ సీతాదేవి ద్రౌపదికి సంబంధించి అతను ఉన్న మాటలు కానీ, గరిగిపాడి గారికి సంబంధించి ఘోరంగా అన్నటువంటి మాటలు కానీ, ఇవి నిజంగా సుమోటోగా తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ కమిషన్, ఉమెన్ కమిషన్ మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మేబీ అరెస్ట్ చేయాలన్నా రెస్పాండ్ అవ్వాలన్నా వాళ్ళ స్థాయి ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, లేదన్నప్పుడు గలీజులతో మనకెందుకు అనుకుంటున్నారో తెలియట్లేదు కానీ, లేదా ఫారెన్లో ఉన్నాడు కదా ఎందుకని వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ, బట్ అతనికైతే ఉచ్చు బిగుస్తున్న మాట నిజం. ఇన్నాళ్ళు ఏదైతే సాధించుకున్నాడో అదంతా బురదలో పోసిన పన్నీర్లాగా అయిపోతున్న మాట నిజం. ఓవరాల్గా అన్నప్పుడు అతను ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చని నాకైతే అనిపిస్తూ ఉంది.